హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. సన్ రైజర్స్ హైదరాబాద్ వెళ్తున్నారు అహ్మదాబాద్కి గుజరాత్ టైటన్స్తో ఆడడానికి. మంచి ఊపు మీద ఉన్నారు, ఫుల్ ఫ్లోలో ఉన్నారు. ఒక డిప్లీటెడ్ స్క్వాడ్ గుజరాత్ టైటన్స్ అనే డౌట్ క్రియేట్ చేసే విధంగా గుజరాత్ టైటన్స్ లాస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. కానీ హోమ్ గ్రౌండ్లో హోమ్ క్రౌడ్ ముందర ముంబై ఇండియన్స్ని ఓడించారు కాబట్టి అక్కడి నుంచి కొంచెం కాన్ఫిడెన్స్ డ్రా చేసే ప్రయత్నం గుజరాత్ టైటన్స్ చేస్తుంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతోంది అండ్ బలాబలగాలేంటి, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా జీటీ గురించి మాట్లాడు. జీటీ విషయానికి వచ్చేస్తే కనుక వాళ్ళ బ్యాటింగ్ అనేది ఇట్ ఈస్ కొంచెం వీక్గా ఉంది. దానికి కారణం ఏంటంటే కనుక శుభ్మన్ గిల్ స్టార్ట్ సరైన రీతిలో ఇవ్వకపోతే ఆ తర్వాత అక్కడి నుంచి మిల్లర్ దాకా జరిగే ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది లేదు. ఎందుకంటే మిల్లర్ ఫినిషర్గా వస్తాడు, మిల్లర్ తర్వాత తెవాతే కానీ రషీద్ ఖాన్ కానీ ఆల్ ఫినిషర్స్. సో ఇక్కడ ఆ బ్రిడ్జ్ చేసే ప్లేయర్ ఎవరు కూడా సరైన రీతిలో వాళ్ళకి సపోర్ట్ అనేది ఇవ్వట్ల. సాయి సుదర్శన్ అగేన్స్ట్ ముంబై మైట్ బీ గెటింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, కానీ ఆ పేస్లో కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా పేస్తో ఆడే బ్యాటర్ కావాలి. సో విల్ దే థింక్ అబౌట్ సమ్ అదర్ బ్యాటర్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. అజ్మత్ ఒమర్జాన్ ఎందుకు తీసుకున్నారంటే నేను ఎప్పుడు చెప్పేది హార్దిక్ పాండ్యా చేసేది అజ్మత్ ఒమర్జా చేస్తాడు. స్వింగ్ కూడా ఉంది, జెన్యున్ స్వింగ్ బౌలర్, చక్కగా వికెట్ తీసిన సందర్భం కూడా ఉంది లాస్ట్ 2 మ్యాచ్ల్లో కూడా. కాకపోతే ఏంటంటే అతను ఫారినర్. సో అతను రావడం వల్ల కేన్ విలియమ్సన్ లాంటి వాళ్ళు, మ్యాథ్ వేడ్ లాంటి వాళ్ళు బయట ఉన్నారు. సో దే విల్ బి థింకింగ్ ఎట్లా, ఏంటిది, ఏం చేయాలి, ఎలా తీసుకొని రావాలి, ఏం ఉండబోతుంది అని చెప్పేసి వాళ్ళ ఆలోచన వాళ్ళకు ఉంటుంది. సో ఇక్కడ దే మైట్ డూ సంథింగ్ టు స్ట్రెంథెన్ దేర్ బ్యాటింగ్. అంటే ఒక కేన్ విలియమ్సన్ తీసుకొని రావచ్చు 1 డౌన్. కేన్ విలియమ్సన్ తీసుకొని 1 డౌన్ 2 డౌన్ ఆడించి, ఎందుకంటే మీకు విజయ్ శంకర్ కెన్ ఆల్సో బౌల్. సరే అజ్మత్ లాగా బౌలింగ్ చేస్తాడా, హార్దిక్ లాగా బౌలింగ్ చేస్తాడా, ఆ క్వశ్చన్స్ వద్దు. బౌలింగ్ చేయగలడు, ఒక మీడియం పేసర్గా బౌలింగ్ చేయగలడు. అతని దగ్గర కూడా మంచి స్వింగ్ ఉంది. ప్రాబబ్లీ అతను ఒక బౌలర్గా వాడాలి. అతని దగ్గర నుంచి ఒక 2-3 ఓవర్లు తీసుకొని రావాలి. అప్పుడు కేన్ విలియమ్సన్ని తీసుకొస్తే కనుక అట్లీస్ట్ విల్ ఫీల్ ఓకే ఫైన్. కేన్ విలియమ్సన్ ఉన్నాడు, సాయి సుదర్శన్ ఉన్నాడు. సరే ఏమైనా అటు ఇటు జరిగిందంటే కేన్ విలియమ్సన్ ఆ బ్రిడ్జ్గా ఉంటాడు, టక్కన వికెట్ పడిందంటే. సో కేన్ అలా ఆడుతుంటే సాయి సుదర్శన్ ఇంకొంచెం అటాక్ చేసి ఆడే అవకాశం ఉంటుంది. అతను కొంచెం చెప్తారు జస్ట్ గో ఫర్ ఇట్. సో ఈ చేంజ్ ఏమన్నా జరుగుతుందా? అది జరగాలంటే విజయ్ శంకర్ మీద ట్రస్ట్ ఉండాలి. అది కనిపిస్తున్నది ఇంకో క్వశ్చన్. జర్ ఇస్ అనదర్ ఆప్షన్, మ్యాథ్యూ వేడ్ కూడా తీసుకొని రావచ్చు, ఆడించవచ్చు కావాలి అంటే. మరి ఎంతవరకు చేస్తారో చూడాలి. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక మోహిత్ శర్మ హ్యాస్ బిన్ ట్రిమెండస్. బాగా బౌలింగ్ చేశాడు, 2 మ్యాచ్ల్లోనూ బాగా బౌలింగ్ చేశాడు. అండ్ అతని మీద ఎక్కువ హోప్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఉమేష్ యాదవ్ ఎస్ తనకున్న లిమిటెడ్ దీంట్లో బాగానే బౌలింగ్ వేసాడనే చెప్పాలి ఫస్ట్ మ్యాచ్లో. సెకండ్ మ్యాచ్ అయితే ఇంకేమీ చేసేది కూడా లేదు. ఆ మ్యాచ్లో ఇట్ జస్ట్ సచిన్ రవీంద్ర టుక్ ఎవ్రీబడి అపార్ట్. అందరినీ కొట్టాడు అతను, ఆ తర్వాత దూబే వచ్చి అందరినీ కొట్టాడు, ఎవరేం చేయలేకపోయారు. బట్ ఫస్ట్ మ్యాచ్లో దే డిడ్ వెల్. లాస్ట్ ఓవర్లో కూడా ఉమేష్ యాదవ్ 6-4 ఇచ్చిన తర్వాత కంటైన్ చేయగలిగాడు, కంట్రోల్ చేయగలిగాడు. అండ్ అహ్మదాబాద్ పిచ్ అనేది ఇట్స్ అ వెరీ గుడ్ పిచ్. అదేమి స్లో పిచ్చో ఆగి వచ్చే పిచ్చో కాదు. ఇన్ఫ్యాక్ట్ కాస్త డ్యూ అనేది మాట్లాడడానికి లేదు, ఎలాగో మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి. బట్ ఆ రోజున మాత్రం డ్యూ కూడా పడింది. సో ఉమేష్ యాదవ్ ఇనిషియల్గా ఒకవేళ కనుక గుజరాత్ ఫస్ట్ బ్యాటింగ్ చేశారంటే ఉమేష్ యాదవ్ విల్ బికమ్ ఈవెన్ మోర్ వాల్యుబుల్. ఆ ట్వైలైట్ పీరియడ్లో ఇక్కడ కాస్త టెంపరేచర్ తగ్గి లైట్లో అనే విజిబిలిటీ అనేది బ్యాట్స్మెన్ అయ్యి అడ్జస్ట్ అయ్యి ఆ టైంలో బాల్ విల్ డూ సమ్ టాకింగ్. సో అక్కడ ఉమేష్ యాదవ్ బాగా హెల్ప్ అవుతాడు. వాళ్ళకి థర్డ్ సీమర్గా విజయ్ శంకర్కి అనిపించింది, అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎందుకంటే సాయి కిషోర్ కానీ రషీద్ ఖాన్ కానీ 8 ఓవర్లు వేస్తారు. వాళ్ళ బలం, ప్రధానమైన బలం వాళ్ళ స్పిన్. దానితో తెవాటి లాంటి వాళ్ళు కూడా పిచ్ అవ్వచ్చు. మధ్యాహ్నం పూట మ్యాచ్ కాబట్టి దే మైట్ ఈవెన్ థింక్ ఆఫ్ గెటింగ్ ఇన్ జయంత్ యాదవ్. ఎందుకంటే ఒకళ్ళు వస్తే ఎలా ఉంటుందని ఆలోచన కనిపిస్తుంటుంది. కానీ ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ హెడ్ ఆడతాడు, అభిషేక్ శర్మ కూడా ఆడతాడు కాబట్టి ఆ ఒక ప్లాయ్ కూడా తీసుకొని రావచ్చు, ఒక ఆఫ్ స్పిన్నర్ని తీసుకొచ్చే యోచనలో కూడా ఉండొచ్చు వాడు. సో అది ఇక్కడ ఆలోచించుకొని చేసే పరిస్థితి. సో స్పిన్ ఫ్రెండ్లీ అటాక్తో వెళ్ళి కొంచెం 2-3 ఫాస్ట్ బౌలర్స్తో వెళ్తే కనుక దే నీడ్ టు మేక్ దట్ చేంజ్ అనేది నా ఫీలింగ్. ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే కనుక సంహౌ సుందర్ని టీంలోకి తీసుకొని రావాలి. ఎస్ షాబాజ్, డానియల్ విటర్ అండ్ ప్యాట్ కమిన్స్ ఐ హ్యావ్ సీన్ సంథింగ్. అతను గట్టిగా ఆడగలడు, 6లు కొట్టగలడు అనుకున్నారు. 1-2 ఓవర్స్ వేస్తే సరిపోతుంది అనుకున్నారు. లాస్ట్ గేమ్లో అయితే ఎక్కువ ఓవర్లు వేసాడు. ఇన్ఫ్యాక్ట్ స్టార్ట్ చేసిందే షాబాజ్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ పడింది, లేదంటే కనుక అదేం కొట్టుడు, పరుగుల వరదది. సో షాబాజ్ అహ్మద్తో పాటు సుందర్ కూడా ఉంటాడు. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ దగ్గర స్పిన్ లేదు, మార్కండే క్యాన్ గో ఫర్ రన్స్. సో ఇలాంటి పరిస్థితుల్లో దే నీడ్ టు మేక్ ప్రొవిజన్ ఫర్ సుందర్. అది ఎక్కడి నుంచి వస్తుందో చూడాలి. జయదేవ్ నాథ్కట్ బాగా బౌలింగ్ చేశాడు, నువ్వు పక్కన కూర్చొని చెప్పడం కరెక్ట్ కాదు. ఉమ్రాన్ మలిక్ వచ్చి బౌలింగ్ చేస్తాడు, ఒకే ఓవర్ వేసాడు. ఎందుకంటే ఈ వాజ్ గోయింగ్ ఫర్ రన్స్, అతన్ని కొట్టేస్తారు, అతను పేస్తా అనుకున్నారు. బట్ ఇక్కడ ఉమ్రాన్ మలిక్ క్యాన్ డూ గుడ్ థింగ్స్. సో బ్యాటింగ్ ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ సెట్. నీకు కదలు సార్ ఒకటే ఏంటంటే దిల్ ఎక్స్పెక్ట్
ఆ రిస్క్ ఆఫ్ ట్రావిస్ హెడ్ అనేది వర్కౌట్ కావాలి. కొంతమంది అన్నారు రిస్క్ ఏం కాదు అని. రిస్క్ ఆ క్యాచ్ పట్టుంటే కనుక థింగ్స్ వుడ్ హావ్ బిన్ డిఫరెంట్. ట్రావిస్ హెడ్ ఎప్పుడు అవకాశాలు ఇస్తాడు, ఎప్పుడు కూడా అతను కొంచెం ఎడ్జ్లు అవి ఇవి కాస్త లక్ అనేది కలిసి వస్తుంది. అతని దగ్గర టెర్రఫిక్ టైమింగ్ ఉంది, మంచి పవర్ హిట్టింగ్ ఉంది, బాగా ఆడతాడు, నో డౌట్. కానీ అతను బాగా ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలో కూడా చూడండి, దెర్ ఇస్ సమ్ స్లైస్ ఆఫ్ లక్, అది ఎవరికైనా ఉంటుంది. అండ్ అది జరగకపోతే కనుక ఆ ఆప్షన్ అనేది కొంచెం అటు ఇటు అవుతుంది. బట్ దే విల్ టేక్ దట్ రిస్క్, ఎందుకంటే దట్ పేడ్ ఆఫ్ టెరిఫికల్. ఆ విధంగా ట్రావిస్ హెడ్ ఆడిన తర్వాత ఇంకా ఎటువంటి ఇది ఉండదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ వాళ్ళు ఏ ఫారెన్ బౌలర్ తో తెచ్చుకోని జీటీ, ఉమేష్ యాదవ్ ఆ ఫారెన్ బౌలరు, ఆ తర్వాత మళ్ళీ మోహిత్ శర్మ, వీళ్ళందరూ చేస్తూ ఉంటారు కాబట్టి ట్రావిస్ హెడ్ విల్ లైక్ టు టేక్ దెమ్ ఆన్. ట్రావిస్ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మాక్రమ్, హెన్రిక్ క్లాసన్, ఇందులో మార్పులు ఉండవు, ఇది అలాగే ఉంటుంది. ఆ తర్వాత మీకు షాబాజ్ అహ్మద్ at 6 ఉన్నాడు, సమద్ ప్లేస్లో ద క్రికెట్ సుందర్. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక సుందర్ బ్యాటింగ్ అబిలిటీ కూడా ఉంది. షాబాజ్ 6లో బ్యాటింగ్ చేస్తాడు, సుందర్ 7లో బ్యాటింగ్ చేస్తాడు, 8 కమిన్స్ బ్యాటింగ్ చేస్తాడు, మీకు 9లో కావాలంటే భూవి బ్యాటింగ్ చేస్తాడు. మీరు మార్కండేని పెట్టుకోండి, జయదేవ్ ఉనాద్కట్ని పెట్టుకోండి, సరిపోదు. మీకు ఇంపాక్ట్ ప్లేయర్కి ఒక బ్యాటర్ని యూజ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో సుందర్ కమింగ్ ఇన్ విల్ యాడ్ ఈవెన్ మోర్ వాల్యూ. అంటే కమిన్స్ వేస్తాడు, ఆ తర్వాత మీకు భూవి వేస్తాడు, ఇంకొక ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు, మీకు షాబాజ్ ఉన్నాడు, సుందర్ స్పిన్ వేస్తాడు. సో ఇలాంటి ఆప్షన్స్ వాళ్ళు పెట్టుకోవాలి. అండ్ బాగా కొట్టే పిచ్చర్ మీద సుందర్ చాలా ఎకనామికల్గా బౌలింగ్ చేశాడు. సో సమ్హౌ దట్ ప్రొవిజన్ షుడ్ బి మేడ్. అది మరి ఏం ఆలోచిస్తారు ప్యాట్ కమిన్స్ అండ్ డానియల్ విటోరీ అనేది కీలకమైన ప్రశ్న. లీడర్షిప్ స్టైల్స్ మనం కంపేర్ చేస్తే కనుక ఫస్ట్ మ్యాచ్లో గిల్ హ్యాస్ బీన్ ఆన్ ద గో, చాలా గట్టిగా బౌలింగ్ చేంజెస్ అవి తీసుకొచ్చాడు. సెకండ్ మ్యాచ్లో హీ హెడ్ నో ఆన్సర్స్, ఏమి చేయలేకపోయాడు. అది హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. అది ఇన్ఫాక్ట్ రసూల్ అలా కొడుతున్నప్పుడు ఎస్ఆర్హెచ్ దగ్గర కూడా ఎటువంటి ఆన్సర్ లేదు, క్లాసన్ కొడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ది నీడెడ్ టు రిలై ఆన్ సమ్ బ్రిలియన్స్. ఆ బ్రిలియన్స్ హర్షిత్ రాణా దగ్గర నుంచి వచ్చింది, సరిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు కొంచెం ముందు నడిపించే లీడర్షిప్ కావాలి, విచ్ కమిన్స్ డిడ్. ఫస్ట్ మ్యాచ్లో చేయకపోయినా సెకండ్ మ్యాచ్లో చేశాడు. సెకండ్ మ్యాచ్లో అండర్స్టాండింగ్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అనేది చాలా బాగుండేది. ఉమ్రాన్ మాలిక్ తీసుకురాకుండా పోతే పోయింది, షాబాజ్ చేతి బౌలింగ్ ఏం చేద్దాం, అతను వచ్చేటట్టు ఇంకా ఎక్కువ రన్లకి వెళ్తాడు, తన పేస్తో వాళ్ళు జస్ట్ వర్క్ ఇట్ అవుట్ అనుకున్నాడు. ఆ ప్లాయ్ చాలా బ్రిలియంట్గా వర్క్ అయ్యింది. కీలకమైన సమయంలో నేను భువి ఓవర్లు వేయాలి, అప్పుడే కానీ కట్టడి చేయలేము అనుకున్నాడు. అతను వేశాడు, భువి వేశాడు, ఇద్దరు కంటైన్ చేశారు రన్స్. జయదేవ్ ఉనాద్కట్ కూడా బాగా ఇస్తాడు అదే ఫ్లోర్. సో ఆ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అనేది కమిన్స్ దగ్గర నుంచి కనిపించింది, గిల్ దగ్గర నుంచి కనిపిస్తుంది. బట్ గిల్ యాజ్ అ బ్యాటర్, అతని మైండ్లో క్యాప్టెన్సీ అప్పుడు నడవకూడదు. జనరల్గా ఏమవుతుందంటే మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కీప్ థింకింగ్ ఒక క్యాప్టెన్గా ఏం చేసి ఉండాలి అది ఇది. అది రాకుండా దాన్ని డిమార్కెట్ చేయగలగాలి. దట్ ఈస్ ద టఫెస్ట్ పార్ట్, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంతటి పెద్ద స్టేజ్లో అతను క్యాప్టెన్సీ చేయడం. సో దాని గురించి మాత్రం అది ఇంకొక టెస్ట్ లాగా కనిపిస్తుంది. ఛాలెంజెస్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ ఇస్ ఎ టెరిఫిక్ ఛాలెంజ్. మార్కో యాన్సన్ కూడా తీసుకొని రావచ్చు, ఎందుకంటే రషీద్ ఖాన్ని బాగా మార్కో యాన్సన్ కొడతాడు. బట్ మళ్ళీ ఫారినర్ అయిపోయాడు కాబట్టి ఆ ఈక్వేషన్ల సమీకరణాలు మారుతాయి. సో ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్. సో రషీద్ ఖాన్ వర్సెస్ క్లాసన్ ఒక టెరిఫిక్ బ్యాటిల్. సాయి కిషోర్ వేసాడంటే అభిషేక్ శర్మ వర్సెస్ సాయి కిషోర్ ఇంకొక మంచి బ్యాటిల్. ఆ తర్వాత కమిన్స్ వర్సెస్ ప్రాబబ్లీ తను మిడిల్ ఓవర్స్లో వేస్తున్నాడు అంటే కనుక అక్కడ ఒక డేవిడ్ మిల్లర్ అలాంటి వాళ్ళు వస్తే కమిన్స్ వర్సెస్ దెమ్ ఇస్ ఎ గుడ్ బ్యాటిల్. భువనేశ్వర్ కుమార్ వర్సెస్ శుభ్మన్ గిల్, అది కూడా అద్భుతమైన బ్యాటిల్లా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద బ్యాటిల్స్ దట్ ఆర్ దేర్. బట్ ఎక్కువగా నేను చూసేది మాత్రం రషీద్ అండ్ సాయి కిషోర్ వర్సెస్ అభిషేక్ శర్మ అండ్ క్లాసన్. ఈ బ్యాటిల్ అనేది కెన్ డిసైడ్ ద ఫేట్ ఆఫ్ ద మ్యాచ్. ఈ యొక్క మైనర్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఎస్ కొన్ని ఆలోచనలు ఉన్నాయి గుజరాత్ టైటన్స్కి, ఏం చేయాలి, ఈ లైనప్ అనేది ఎట్లా తీసుకెళ్ళాలి, ఏంటి పరిస్థితి అని చెప్పి. ఎస్ఆర్హెచ్ దగ్గర లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఒక 11-12 మీద గురి కుదరడానికి చాలా సులువైన విజయం అనేది లభించింది కాబట్టి వాళ్ళు కాన్ఫిడెన్స్తో అండ్ అలాగే కన్విక్షన్తో ఆ 11-12 పిక్ చేసుకోవచ్చు. గుజరాత్ కలకార్ ఇప్పుడు ఏం చేయాలనే దాని మీద వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. బ్యాటింగ్ ఎట్లా స్ట్రెంథెన్ చేసుకోవాలని ఆలోచిస్తారు. దే నీడ్ అ పవర్ హిటర్ అట్ ద టాప్, అట్లీస్ట్ టాప్ 4లో ఒక పవర్ హిటర్ కావాలి. సో విల్ దే బి థింకింగ్ ఇంకా అభినవ్ మనోహర్ సాధారణంగా నేను ఎట్లాగైనా సరే ఇంక్లూడ్ చేయాలి ఒక ఫ్లోటర్గా, బాగా ఆడగడు. సో ఇలాంటి కొన్ని ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ అనేవి గుజరాత్ టైటన్స్కి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ అస్ క్లియర్ ఫేవరెట్స్. మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఇందాక అన్నట్టుగానే పిచ్ మైండ్ గెట్ స్లోవర్, దానికి తోడు కాస్త స్వింగ్ కూడా లభిస్తుంది అండ్ ఆ ప్రెషర్ అనేది కూడా ఉంటుంది. సో ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచిన విధానం కూడా బాగుంది, వాళ్ళు హ్యాపీగా బ్యాటింగ్ చేస్తారని అనుకుంటూ ఉన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ అస్ క్లియర్ ఫేవరెట్స్ ఈ మ్యాచ్లో. వాళ్ళు హోమ్ గ్రౌండే గుజరాత్ కాదనట్లేదు, ముంబై ఇండియన్స్ లాంటి వాళ్ళని కంటైన్ చేయగలిగారు. ఆల్ సెట్ అండ్ డన్. ఎస్ఆర్హెచ్ విల్ బి టూ టఫ్ టు బీట్. ఎస్ఆర్హెచ్ మరీ దారుణంగా ఆడితే తప్ప జీటీ కెనాట్ డిఫీట్ అనేది నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు?